స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V215A ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పట్టణంలోని మెడ్ యునైటెడ్ హాస్పిటల్, రాజమండ్రి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో డిస్ట్రిక్ట్ V215A గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక ముమ్మడవరం గేట్ సమీపంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ పచ్చికోళ్ల జనార్దనరావు కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V215A ఆధ్వర్యంలో క్లబ్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మెడికల్ క్యాంప్ ద్వారా అందిస్తున్న క్యాన్సర్, గ్యాస్ట్రో, కంటి పరీక్షలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంకులు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఎండూరి రాఘవ కుమారి సేవలను కొనియాడారు. తదుపరి రాఘవ కుమారి మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన DTO శ్రీనివాస్, అలాగే శిబిరం నందు వైద్య సేవలు అందించిన వైద్యులకు, సిబ్బందికి, మెడ్ యునైటెడ్ మరియు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరం నందు సుమారు 250 మంది వ్యక్తులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండూరి నాగేశ్వరరావు, బొచ్చు పార్వతీదేవి, చుండూరు సుధీర్, తటవర్తి బంగారం, బోడ వీర్రాజు, RC పచ్చిగోళ సుధా, RC BVVS గుప్తా అలియాస్ కోటయ్య, జెడ్సీ సుభాషిణి, ప్రెసిడెంట్ శ్రీనివాస్ కుమారి, అమలాపురం క్లబ్ ప్రెసిడెంట్ తటవర్తి ప్రసాదు, వరదా సూరిబాబు, అప్పన వీరన్న, నంబూరు సత్యనారాయణ, గాయత్రి రాజు, సింగంశెట్టి కుమార్, ఎండూరి చంటి, ఎండూరి వెంకటరామయ్య మరియు అధిక సంఖ్యలో వాసవి సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా, అమలాపురం పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ యొక్క అవకాశాన్ని, ఈ ఉచిత వైద్య పరీక్షలు ఏదైతే వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా వైద్య పరీక్షలు చేయించుకుని తద్వారా వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిందిగా క్లబ్ తరపున నేను కూడా ఒక జిల్లా అధికారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి మేడం ఆధ్వర్యంలో ఐ బ్యాంకు, బెడ్ బ్యాంక్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. మరి యాక్చువల్ నా వైఫ్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఆవిడ. తను కూడా ఇలా నేను వెళతానని చెప్పగానే బ్లడ్ నేను ఇస్తానని చెప్పి తను ముందుకు వచ్చింది. వారం 10 రోజుల్లో ఈ ఏదైతే మరి రాఘవ కుమారి మేడం గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్కి నా వైఫ్ తరఫున కూడా నేను 1 లీటర్ బ్లడ్ మరి తను కూడా డొనేట్ చేస్తానని చెప్పడం చాలా సంతోషిస్తున్నాను. జై వాసవి. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V215A గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి మాట్లాడుతున్నానండి. ఈరోజు అమలాపురం పట్టణ ప్రజలకు ఉచిత క్యాన్సర్, గ్యాస్ట్రో మరియు కంటి పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేయడమైంది. దీనికి అమలాపురం మెడ్ యునైటెడ్ వారు, అలాగే రాజమండ్రి నుంచి మ్యాక్సీ విజన్ వారు కూడా మా సహాయ సహకారాలు అందించారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈవేళ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డి శ్రీనివాస్ గారు, జిల్లా రవాణా శాఖ అధికారి ఇచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్యాన్సర్ తోటి అనేక మంది అనేక బాధలు పడుతున్నారు. అటువంటి ఈ టైంలో మనం టెస్ట్ చేయించుకోవాలంటే వేలకు వేలు అయిపోతున్నాయండి. అందుకని అది దృష్టిలో ఉంచుకొని మేము ఈవేళ ఈ ఫ్రీ క్యాంపు ఏర్పాటు చేసాము. దీనికి ఆల్రెడీ 200 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి. దానికి కూడా చాలామంది విచ్చేస్తున్నారు. విచ్చేసిన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, వారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా ఈ క్యాంపుని దిగ్విజయం చేసిన మా క్యాబినెట్ టీంకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఉదయం నుంచి కూడా అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ పచ్చికొల్ల జనార్దనరావు కళ్యాణ మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V215 వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష, అలాగే గ్యాస్ట్రో పరీక్షలు, అలాగే ఉచిత కంటి పరీక్షలు పరీక్షా కేంద్రాన్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ యొక్క పరీక్షా కేంద్రానికి ఆయా రుగ్మతలతో ఉన్నటువంటి
పేషెంట్లు వచ్చి అధిక సంఖ్యలో వచ్చి వారి ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వారు పరీక్షలకై ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషం, చాలా హర్షణీయం. ఈ కార్యక్రమంలో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రోటిక్, క్యాన్సర్ గురించి వివరాలు ఇచ్చి దాని వైద్య పరీక్షలు నిర్వహిస్తారండి. డాక్టర్స్ అందరికీ మా ధన్యవాదాలు. జై వాసవి. నేను డాక్టర్ సుధీర్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215A గవర్నర్ గారి ఆధ్వర్యంలో మెడ్ యునైటెడ్ హాస్పిటల్తో కలిపి ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మనం ఈజీగా స్క్రీన్ చేసి క్యాన్సర్ని అరికట్టగలిగే క్యాన్సర్స్ ఒక 3-4 ఉంటాయండి. దాంట్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. వీటికి ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి స్క్రీనింగ్ చేయించుకుంటే ఆ స్క్రీనింగ్లో హై రిస్క్ ఫ్యూచర్స్ చూస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, మ్యామోగ్రఫీ చూస్తారు. మ్యామోగ్రఫీ అంటే జస్ట్ ఎక్స్రే లాంటిదే. దాంట్లో ఏం చేస్తారంటే కొన్ని హై రిస్క్ క్యాల్సిఫికేషన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అది ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ప్రమాదం ముందే కనిపెట్టవచ్చు అనమాట. కాబట్టి సింపుల్గా వచ్చి ఒక ఎక్స్రే లాంటిది తీసుకుంటే దాంట్లో పాజిటివ్ ఫైండింగ్స్ ఉంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఆ క్యాన్సర్ రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఫిమేల్స్లో ఇంకొకటి ప్రివెంట్ చేసుకునే క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. దానికి మామూలుగా 18 years లోపు మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే కంప్లీట్గా క్యూర్ ఉంటుంది. అదంత అవేర్నెస్ లేక వ్యాక్సిన్కి ఎవరో వెళ్ళట్లేదు. ఆ వ్యాక్సిన్ కాకపోయినా నెక్స్ట్ సింపుల్గా చిన్న ప్యాప్స్మియర్ టెస్ట్ అవుట్ చేసుకున్నా మనం దాంట్లో కూడా ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటే క్యాన్సర్ అవ్వక ముందు వచ్చే ఫైండింగ్స్ని మనం ముందే పసిగట్టవచ్చు. అది కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతుందండి. ఇంకొక క్యాన్సర్ ఏదైతే మనం ప్రివెంట్ చేయగలం అంటే అది కోలాన్ క్యాన్సర్ అనమాట, అంటే పెద్ద పేగు క్యాన్సర్. దాంట్లో కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీగా 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ బ్లడ్లో కూడా మోషన్లో కూడా బ్లడ్ పడుతుందో లేదో చూసే టెస్ట్ ఒకటి ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అని ఉంటుంది. అవి చేయించుకుంటే మనం క్యాన్సర్ వచ్చే ముందే వాటిని ఎర్లీగా పసిగట్టి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 215 గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా క్యాంప్ మేము ఇచ్చేసి ఉన్నాము. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు సార్. మేము కన్ను పరీక్ష చేయడానికి వచ్చాము. నా పేరు అరుణ. నేను మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చాను. కళ్ళకు సంబంధించి సర్వేంద్రియానం నయనం ప్రధానం. జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైన పార్ట్ వచ్చేటప్పుడు ఐ బాగుంటేనే మనం అన్ని విధాలా చూపు అనేది బాగుంటుంది. మనం చూపు విషయంలో వచ్చేటప్పటికి షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా అనే ప్రాబ్లం వచ్చినప్పుడు రెటీనా అనేది ప్రతి 6 నెలలకి చెక్ చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే మినిమం సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేయిస్తూ ఉండాలి సార్. మనం తినే ఫుడ్ విషయంలో వచ్చేటప్పటికి లీఫ్ వెజిటబుల్స్, నట్స్, రెడ్ కలర్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. 40 years దాటిన తర్వాత చిన్న అక్షరాలకి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. దానికి కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల మన కంటిలో ఉన్న మజిల్ అనేది స్ట్రైన్ అవ్వకుండా ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత 6 నెలలకు ఒకసారి ఐ చెకప్ చేయించుకోకపోతే కంటి లోపల డయాబెటిక్ రెటినోపతి అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనం చీకట్లో అనేది సెల్ అనేది చూడకుండా ఉండాలి. దూరంగా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని 20 secondsకి ఒకసారి బ్లింక్ చేస్తూ చూస్తూ ఉండాలి సార్. కంటికి సంబంధించి దూరానికి దగ్గరికి కూడా కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల చూపు అనేది బాగా ఉంటుంది. మన కంటి లోపల ఒక సర్టన్ 40-50 years వచ్చిన తర్వాత క్యాట్రాక్ట్ అనగా శుక్లాలు ఏర్పడతాయి. ఇవి 4 stagesలో ఉంటుంది. ఇది మనం ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకొని ఐ సర్జరీ చేయించుకోవడం వల్ల చూపు అనేది బాగుంటుంది. టెరీజియం సార్, ఇది కంటిలో కండలాగా ఏర్పడుతుంది. దానికి కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేయించుకొని రిమూవ్ చేయించుకోవడం వల్ల చూపు అనేది క్లియర్గా ఉంటుంది. ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి మయోపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు చూపించుకోవాలి. దీనివల్ల హయ్యర్ పవర్ ఉన్నప్పుడు లాసిక్ అనేది కూడా మన హాస్పిటల్లో కూడా సర్జరీస్ జరుగుతున్నాయి. దీని ద్వారా మన హెల్త్ అనేది బాగుంటుంది. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో మేము మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాము. మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అనేది మనకి అంతర్జాతీయంగా ఉంది. సో మనకి 67 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇప్పుడు మనకి రాజమండ్రిలో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. తర్వాత కాకినాడలో కూడా మనం లాంచ్ చేస్తున్నామండి. కంటికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ లైక్ క్యాటరాక్ట్ కానీ, పిడియాట్రిక్ ఆప్థమాలజిస్టులు ఉన్నారు మన దగ్గర. అలాగే రెటీనాకి సంబంధించి ఆక్లోప్లాస్టీ కానీ, కంప్లీట్ డయాబెటిక్ రెటినోపతికి సంబంధించి కానీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మేము అందజేస్తున్నామండి. అండ్ ఈ క్యాంపుకు మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఉచితంగా వాళ్ళకి సర్జరీస్ పడిన అటువంటి ఏమున్నా కానీ మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.